ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ లో జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 112 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్లలో నుంచి కొంతమంది తొలగిస్తున్నారు. అది కొంచెం తొలగించడం వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఈఎంఐ జాబ్ ఉంది సార్. నాకు తీసి ఇబ్బంది పెట్టేసాను. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా ఏజ్ 40 సంవత్సరాలు. ఆయన 19 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పని చేస్తారు హెల్పర్ గా పనిచేస్తుంది సార్. కమలాపురంలో ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను.